హాయ్ అండి. వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీకు ఇష్టమేనా? అయితే ఈరోజు నేను గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. వంకాయ చాలా ఫాస్ట్గా ఉడికి తొందరగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గుత్తి వంకాయ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొన్ని పల్లీలు, పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చిన్న సైజు ఉసిరికాయ సైజు అంతా చింతపండు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, చింతపండుని కొంచెం కడిగేసి వాటర్లో నానబెట్టేసుకుందాము. ఇప్పుడు నేను తీసుకున్న వాటినన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు, ఇక్కడ అన్నీ నేను ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసేసుకోండి. ఎండు కొబ్బరి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదండి, అందుకని లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇవి చల్లారేలోపు మనము వంకాయల్ని కట్ చేసుకుందాము. వంకాయలు మనం ముందుగానే కట్ చేసేసుకుంటే నల్లగా అయిపోతాయి కదండి, అందుకని వాటర్లో ఉప్పు వేసుకొని కరిగించుకొని వాటిల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, వంకాయల్ని ఇలాగా అడ్డంగా నిలువుగా కట్ చేసుకొని లోపల చూసుకోవాలండి. కొన్నిట్లో పురుగులు ఉంటాయి కదా, చూసుకొని అలాగే తొడియాలు కూడా కట్ చేసేసుకొని అన్నీ ఇలా వేసేసుకోండి. వాటర్లో ఇలా ఉప్పు వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వవండి, అలాగే ఉంటాయి. తొడియాలు కూడా తీసేసేయండి. గుత్తి వంకాయకి ఎలా ఉండాలో అలా ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం వంకాయలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లో మనం వేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు, అవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ అయినా వేసుకొని మెత్తగా ఉండాలండి పేస్టు. చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు మనం రెడీగా ఉన్నాయి కదా, వాటిల్లోకి మనం అంతా స్టఫ్ చేసేసుకోవాలండి. ఇలా మధ్యలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. వంకాయలు అన్నిట్లో ఇలా స్టఫ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. మిగిలింది కర్రీలో యూస్ చేద్దామండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి. అప్పుడే వంకాయలు నలిగిపోకుండా బాగుంటాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, వంకాయలన్నీ వేసేసుకుందాము. మనం గుత్తి వంకాయకి మంచిగా ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలండి. లేతగా ఉంటే మనకి తొందరగా ఉడుకుతాయి, అలాగే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం మిగిలిన మసాలాను కూడా వేసేసుకొని ఆయిల్లో కలిసేటట్టు మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. బాగా ఆయిల్ పట్టే వరకు బాగా కలుపుకోవాలి వంకాయలకి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఉడికించుకోండి. చూడండి, వంకాయలు ఇలా చేయడం వల్ల బాగా మగ్గుతాయండి ఫాస్ట్గా.
మామూలుగా కర్రీ చేసేటప్పుడు టమాటాలు ముందుగానే వేసేస్తారు. అలా వేయడం వల్ల మనకి వంకాయలు ఫాస్ట్గా ఉడకవండి. అలాగే కొన్నిసార్లు అయితే అసలు ఉడకవు సరిగ్గా. కాబట్టి వంకాయలు ఒక 70% ఉడికిన తర్వాత మనం అప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటోని, అలాగే నానబెట్టుకున్నాం కదా చింతపండుని, రసం తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు ఇక్కడైతే కారం కొంచెం తక్కువ అనిపించింది, అందుకని 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే మనకి వాటర్ అవసరమైతే కొంచెం కర్రీకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఇంకా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మనకి కర్రీ ఉడికిపోతుందండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి వంకాయలు బాగా ఉడికినట్టు. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది బాగా. కర్రీ కూడా బాగా గ్రేవీ బాగా వచ్చింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.